శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 16 మరియు 17వ అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత, బాబావారి వైశిష్ట్యం, ఈ అంశాల గురించి ఈ అధ్యాయంలో చర్చిద్దాం. బ్రహ్మజ్ఞానం. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించెనో, బాబా దానినెట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టడి వారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకొనిడివారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానం కావు. మనం కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఎట్లనగా అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండెడివారు. బాబా కీర్తి విని వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియూ వలదనియూ, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియూ చెప్పెను. ఆ స్నేహితుడిట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాసగలవానికి అది మిగుల దుర్లభం. ధనం, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసా అయిన దానం చేయనివాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకే వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరం నుండి వచ్చితిని. ప్రయాణంచే నేను మిక్కిలి పడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవం, ఉద్యోగం, రోగ నివారణం మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మమును కావాలనని అడుగు సమయం చాలా శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసంతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారినన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వారిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలికి తాళం వేసియున్నదని చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చును. ఇంతకిద్దరి ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏం పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించియుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనంట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చిచుండునే కానీ ప్రేక్షకుని వలె ఉరకే చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా నుండెను.
వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమునివ్వుమని తొందరపెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవనగా: 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైంది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వానికి క్లుప్తంగా ఈ దిగువ పొందపరచితిమి. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. 1 ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3 అంతర్ముఖత అనగా లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమున చూచుటకే భగవంతుడు సృష్టించి యున్నాడు కనుక మనుష్యుడెప్పుడైనను బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మనేక ధ్యానంతో చూడవలయును. 4 పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. 5 సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు. 6 ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులున్నవి. 1 మంచిది, 2వది ప్రీతికరమైంది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించింది, 2వది ప్రాపంచిక విషయములకు సంబంధించింది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు 2వ దానిని కోరును. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరం రథం, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైందో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనంలో అనగా బండితోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో అనగా బండి నడుపువాని మంచి గుర్రముల వలె. ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు అనగా విష్ణు పదమును చేరగలడు. 8 మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకం అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యం అసత్యమైన దాని అంద అభిమానం లేకుండుట. మొలకలెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారం రాలిపోనిదే, లోభం నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధమునకు కారణం. నీవాత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. 9 గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మం, గూఢమైంది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి అనగా గురువు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గం నందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. 10 భగవంతుని కటాక్షం.
ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైంది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకం, వైరాగ్యమును కలగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపజేయగలడు. వేదం లభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 నోట్ల రూపంలో అనగా 250 ఉన్నది, దయచేసి దానిని బయటకు తీయుము అనెను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టెను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 10 నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను, లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడా అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండం వంటిది. అది అసూయ, అహంభావమను మొసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు, బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢనిశ్చయం గాని ఉండవు. మనస్సు నందే మాత్రం పేరాశయున్నను సాధనలన్నీయు అనగా ఆధ్యాత్మిక ప్రయత్నములు అన్నీయు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవరికి వానియందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాడి జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరు అహంకారపూరితులో, ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరం, డాంబికం కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది, ఎవరికి ఏది కావలసిన దానిని వారికివ్వగలను. కానీ వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుష్యునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబావారి వైశిష్ట్యం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోనూ, గుహలలోనూ, ఆశ్రమములలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని, మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు నిమగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలెనో బోధించేడువారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పెను, ఏ దేశం నందు సాయిబాబా అను ఈ అపూర్వం, అమూల్యం అయిన పవిత్ర రత్నం పుట్టిందో ఆ దేశం ధన్యం. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియూ ధన్యం. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16 మరియు 17 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.